రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు దళిత చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు ఎందుకో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామంటే, ఒకటి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడం. రెండోది, గతంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన దారుణాలు, నేరాలు, ఘోరాలను ఒక్కసారి ప్రజలకు, ప్రపంచానికి గుర్తు చేయడం ఈ 3 రోజుల కార్యక్రమం ఉద్దేశం. తలుచుకుంటేనే బాధేస్తుంది. మామూలు ఎంబీబీఎస్ డాక్టరో లేకపోతే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టరో ఒక ఎత్తు అయితే, అతను అనస్థీసిస్ట్, మత్తు డాక్టర్గా పనిచేయాలంటే చాలా ప్రతిభ ఉండాలి. అట్లాంటి ప్రతిభావంతుడైన డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడని ముద్ర వేసి సైకో జగన్ అతి కిరాతకంగా అతన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఈరోజు డాక్టర్ సుధాకర్ మరణించిన రోజు కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 200 మంది దళితులు ఈ రాష్ట్రంలో అత్యంత కిరాతకంగా హతమార్చబడ్డారు. దాడులు 14-19తో పోలిస్తే 19-24 మధ్య 10 రెట్లు పెరిగాయి దళితుల పైన దాడులు. దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దళిత మహిళలకు భద్రత లేని రాష్ట్రంగా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో నిలబడింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేసిన అభియోగాలపైన మళ్ళా విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు. అంటే విచ్చలవిడితనం, ఏమి చేస్తారులే అనే ఒక విచ్చలవిడితనంతో వీళ్ళు చేసిన అరాచకాలు, అన్యాయాలు ఇవన్నీ. కొల్లారి అని ఒక దళిత యువకుడు హత్యకు గురైతే మా ప్రభుత్వం హయాంలో మేము 8,50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడే ఇంటి స్థలం పట్టా ఇచ్చొచ్చాం. వాళ్లకు సోలార్ ప్యానెలు ఉచితంగా ఇచ్చాం. అదే కాకుండా ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రయత్నం చేస్తాం. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక దుస్సంఘటన జరిగి ఒక దళిత కుటుంబం వీధి పాలైతే బాధ్యతగా మేము ఇన్ని రకాల సహాయాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాం. మళ్ళీ ఒక అమ్మాయి 10th చదువుకున్న అమ్మాయి, పెద్ద కూతురు, రెండో పాప ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంది. మరి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఇది దళితుల పట్ల మా చిత్తశుద్ధి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నిబద్ధత, బాధ్యత. అట్లాగే ఈరోజు దళితుల సంక్షేమం కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అన్ని దళిత కుటుంబాలకు వాళ్ళ ఇళ్ల పైన ఉచితంగా సోలార్ ప్యానెల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దళిత వాడల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి దళితుల మేలుగోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దళితులను అడుగడుగునా దగా చేసి, మోసానికి గురి చేసి నయవంచకుడుగా మారిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ తేడా ప్రజలు గమనించి
వైసీపీ వాళ్ళు ఈరోజు చేస్తున్న రాజకీయ కుట్రలకు ఎవరు బలి కావద్దని, ఎవరు వాళ్ళ రాజకీయ కుట్రల్లో పావులుగా మారొద్దని దళిత జాతికంతా నేను చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తాను.